నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై కోటా క్రాస్ రోడ్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు అయ్యప్ప భక్తులకు గాయాలు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్ సమీపంలో గూడూరు రాపూర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నూరు గ్రామానికి చెందిన శ్రీను అనే 35 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు మృతి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు దేవాలయంలో స్వామివారు విశేష అలంకరణతో ఉత్తర ద్వారం వద్ద భక్తులకు దర్శనమిచ్చారు. కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై చిల్లకూరు మండల పరిధిలోని కోటా క్రాస్ రోడ్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు అయ్యప్ప భక్తులు గాయపడి గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు నుంచి అయ్యప్ప భక్తులతో శబరిమల బయలుదేరిన అద్దె బస్సు కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై చిల్లకూరు మండల పరిధిలోని కోటా క్రాస్ రోడ్ సమీపంలో ముందు వెళుతున్న దారిని ప్రమాదవశాత్తు ఢీకొంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు అయ్యప్ప భక్తులు గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని అత్యవసర చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. తిరుపతి జిల్లా గూడూరు రెండవ పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్ సమీపంలో గూడూరు రాపూర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నూరు గ్రామానికి చెందిన శ్రీను అనే 35 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. చెన్నూరు గ్రామానికి చెందిన శ్రీను కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పనుల నిమిత్తమై గ్రామం నుంచి గూడూరుకు మోటార్ సైకిల్పై వస్తుండగా గూడూరు రాపూర్ రహదారిపై కోర్టు సెంటర్ సమీపంలో ప్రమాదవశాత్తు గూడూరు నుంచి రాపూర్కు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయమై శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం శ్రీను మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం గూడూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు మరియు తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీ చంద్రప్ప గార్ల ఆదేశాల మేరకు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 4.5 సంవత్సరాల కాలంలో దాదాపు 8 సార్లు కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచడం చేశారు. దీనివల్ల ప్రజలపై అధిక భారాన్ని మోపుతున్నారు. 2 సంవత్సరాల కరోనా కష్టం వల్ల ప్రజలు ఇప్పటి వరకు కూడా ఏమాత్రం కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పెంచిన కరెంటు బిల్లులను, ఇతరత్ర చెత్త పన్ను, ఆస్తి పన్ను మరియు పెరిగిన నిత్యావసర సరుకులను భరించలేక వారి మనుగడ చాలా కష్టతరం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, అదనపు లోడ్ డిపాజిట్లు, రైతుల పొలాల్లో మోటార్లకు స్మార్ట్ మీటర్లను అమర్చడం లాంటి వాటి వల్ల ప్రజలు తీవ్రంగా కుదేలైపోతున్నారు. కావున పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని బీజేపీ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి సంబంధించిన మా యొక్క వినతి పత్రాన్ని గూడూరు ఆర్డీఓ అధికారుల వారికి ఇవ్వడం కూడా చేశాం. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనపాక కోటేశ్వరరావు గారు, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీ తంజా మోహన్ గారు, గూడూరు టౌన్ అధ్యక్షులు అరికట్ల బాలకృష్ణమ నాయుడు గారు, తిరుపతి జిల్లా సెక్రటరీ బిందురెడ్డి గారు, కోటా మండల అధ్యక్షులు రమేష్ గారు, కోట మండల బీజేపీ నాయకులు వాసు గారు, చిల్లకూరు మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు, గూడూరు టౌన్ బీజేపీ ఉపాధ్యక్షులు జీవి నాయుడు గారు, మనుబోలు సురేష్ రెడ్డి గారు, గూడూరు టౌన్ జనరల్ సెక్రటరీ గుంజి శ్రీనివాసులు గారు, గూడూరు నియోజకవర్గ కో కన్వీనర్ కుండా నరేంద్ర గారు, జిల్లా మహిళా మోర్చా సెక్రటరీ పద్మా చౌదరి గారు, టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు బాలామణి గారు, జిల్లా ఎస్పీ మోర్చా ఉపాధ్యక్షులు డాక్టర్ మర్యాదాసు గారు, గూడూరు టౌన్ సెక్రటరీలు ప్రేమ్ సుందర్ గారు, చిట్టి గారు, నీలి ధనుంజయ గారు, బాలాయిపల్లి బీజేపీ అధ్యక్షులు వెంకట సుధాకర్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నేను కూడా భాగమైనందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ విషయం అయితే చెప్పి నేను విద్యుత్ ఛార్జీలని పూర్తిగా పేదల పక్షాన ఉంటాను, తగ్గిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు 8 సార్లు అంటే పేద ప్రజలపైన విద్యుత్ భారాన్ని మోపి వాళ్ళని చాలా కష్టాలు పాల్చేయడం కాకుండా తుఫాన్లో ఏదైతే మన తుఫాన్లో కూడా ఆయన కనీసం వచ్చి వీక్షించడం కూడా జరగలేక
కాబట్టి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తుంది. ఇలాగే కానీ కొనసాగితే 2024 రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్తున్నామా. అలాగే ఈ 4.5 సంవత్సర కాలంలో 83,000 కోట్ల రూపాయలు కేవలం విద్యుత్ డిపార్ట్మెంట్ పైనే పూర్తిగా బాకీ చేసింది ఈ ప్రభుత్వము. దీనికంతా కూడా జవాబుదారీగా ఉండాలని, దీనిపైన రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే కూడా ఎవరిని కూడా విడిచిపెట్టేదిలేని మేము. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు వచ్చే బిల్లు ఈరోజు 400 వచ్చే బిల్లు 1600. నాకే చెప్తున్నాను, ఇప్పుడు వచ్చేసి వర్షాకాలంలో అసలు ఏసీలు ఏమీ 3,600 రూపాయలు వచ్చినాయి బిల్లు. అదే ఎండాకాలం వచ్చేటప్పటికి అది 12,000 అవుతుంది. అంటే ఒక చిన్న పేద కుటుంబం బతుకుతుంది ఆ 12,000 రూపాయలకి. నేను మడమ తిప్పను, మాట తప్పను, ఇదే విధంగా అందరికీ ముద్దులు పెట్టి రకరకాలుగా అందరిని వంచి మోసం చేసి లక్షల కోట్లు దోచుకుంటున్నారన్నమాట. ఈ విద్యుత్కి సంబంధించి వేల కోట్ల అవినీతి జరుగుతున్నది, వేల కోట్లు జరుగుతుంది ఈ విద్యుత్ సంబంధించి. అదేవిధంగా ఇంక అన్ని శాఖల్లో చూడండి, ఒక మామూలుగా దాంట్లో కూడా ఈ విధంగా. ప్రతి పౌరుడు వినియోగదారుల హక్కులు, బాధ్యత గురించి అవగాహన కలిగి ఉండాలని వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సలారెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని బాలిరెడ్డిపాలెం జేపీ హైస్కూల్ నందు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జేవీఎస్ లక్ష్మి ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన జాతీయ వినియోగదారుల దినోత్సవం 2023 అవగాహన కార్యక్రమానికి ఆయనతో పాటు తహసీల్దార్ నరసింహారావు, ఎంపీడీఓ గోపీనాథ్, వైసీపీ నేత మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తవత్సలరెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు మరియు బాధ్యతల గురించి మరియు అవగాహన కోసం వినియోగదారుల రక్షణ చట్టం 1986 రూపొందించబడిందని అన్నారు. వినియోగదారుని హక్కులపై అవగాహన లేక రైతులు నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు వంటి వాటిని వినియోగిస్తూ నష్టానికి గురవడంతో పాటు చిన్న పిల్లల నుంచి జనాభాలో 95% మంది ప్రతిరోజు నష్టపోయి హక్కులను కోల్పోవాల్సి వస్తుందన్నారు. అటివారు వారి యొక్క హక్కులపై అవగాహన కలిగి ఉంటే వినియోగదారుని ఫోరంలో ఫిర్యాదు చేసి పరిహారాన్ని పొందే అవకాశం ఉందని తెలుసుకోవాలన్నారు. అదేవిధంగా వినియోగదారుని హక్కుల కమిషన్ ప్రతినిధులుగా ఉన్నవారు వినియోగదారుని హక్కులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. తహసీల్దార్ నరసింహారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో వస్తువుల కొనుగోలు, అమ్మకం అనేవి తప్పనిసరి కావున వాటిని మోసపోకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. విద్యార్థి దశ నుంచే వినియోగదారుల చట్టం పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు ఇటువంటి హక్కుల పట్ల తాము నేర్చుకోవడంతో పాటు చుట్టుపక్కల వారిని కూడా చైతన్యవంతులు చేయడంలో బాధ్యతగా ఉండాలన్నారు. ఎంపీడీఓ గోపీనాథ్ మాట్లాడుతూ ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు వినియోగదారుడు ఆ వస్తువు యొక్క ముగింపు తేదీ మరియు ఎంఆర్పీ వంటి విషయాలపై జాగ్రత్త వహించాలన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి బాలిరెడ్డిపాలెం పొరవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ కమిషన్ రాష్ట్ర పరిశీలకులు తిరుమలశెట్టి కోటేశ్వరరావు, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దివి అనంతబాబు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులు కావాలంటే రాజకీయ నాయకులు కావచ్చు, మంచి క్రీడాకారులు కావాలంటే కావచ్చు. అంటే ఈ సమాజంలో ఉన్నతంగా ఉండేటువంటి ఏ లక్ష్యం వైపైనా గురిపెట్టి మీరు సాధించేటువంటి స్థాయిలో ఉంటారు. కాబట్టి విద్యార్థుల నుంచి మొదలు పెడతారు ఏ కార్యక్రమం. అందులో భాగంగా ఈ వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఏం చేయాలనేటువంటి కార్యక్రమం ఈనాడు ఈ పాఠశాలలో మొదలు పెట్టడం జరిగింది. మీరు ఒక క్రమశిక్షణగా పక్క చూడటం కాదు, మాట్లాడుకోవడం కాదు, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు చెప్పేటువంటి 4 మాటలు విని ఇక్కడ ఈ కార్యక్రమం ఉద్దేశం ఒక వింటారు పూర్తిగా. ఒక ఆయన చెప్పాడు, ఇంకొకరు చెప్తారు, ఇతరత్ర. పాత రోజుల్లో ఒక వస్తువు కావాలంటే అంగడికి పోయి కొనుక్కోవాలి. కొన్ని దొరకకపోతే ఎవరో ఒకరి ద్వారా మద్రాసు, హైదరాబాద్ లో దొరికే వస్తువులు ఉండేవి. ఈ రోజు సమాజం బాగా మార్పు, అనేక రకాలైనటువంటి వ్యవస్థలు. ఎవరో చెప్పినట్టు ఉదయం లేస్తే 4 మోటార్ బైకులు మన ఊర్లో తిరుగుతున్నాయి. అమెజాన్ చిన్న నిరుపేదల్లో కూడా చదువుకున్నటువంటి మీలాంటి వాళ్ళు సెల్ ఫోన్ తీసుకొని ఒక వస్తువుని బుక్ చేసేస్తున్నారు. ఆ అమెజాన్ వాడు వస్తున్నాడు. తినే తిండి టౌన్లలో అయితే హోటల్లో పోయి తినేటట్టు ఓపిక లేకుండా పోయింది. మనం ఆ జొమాటోలు అటువంటివి ఎన్నో ఉన్నాయి. వాటికి కన్నా ఒక సెల్ ఫోన్ లో ఒక ఆర్డర్ చేస్తే నీ ఇంటికి నీకు బిర్యానీ కావాలంటే నీ ఇంటికి వచ్చేస్తాయి. ఏ వస్తువు కావాలంటే ఇతరత్ర వస్తువులు కూడా, తినే పదార్థాలని కాదు, నీకు మందులు కావాలా, పెద్ద వస్తువులు కావాలా. పెట్రోల్ బంకులకు పోయిన వినియోగదారుడికి బాత్రూమ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, గాలి పంపు ఏర్పాటు చేసి ఉండాలి. ఇవన్నీ లేకపోతే మమ్మల్ని సంప్రదిస్తే ఆ వినియోగదారుని కంప్లైంట్ తీసుకొని
మేము కోర్టుకి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా గ్యాస్ అమ్మినప్పుడు అంటే గవర్నమెంట్ నిర్దేశించిన ధర ఉంటుంది, వాళ్ళు కిలోమీటర్ చొప్పున మనం డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు దానికంటే అదనంగా కూడా తీసుకుంటారు. దానిపై కూడా మనం కేసు తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కటి R1P డాక్టర్లు వైద్యం చేయకూడదు, కానీ ఇవన్నీ నిబంధనల ప్రకారం పెడితే ఏ పని చేయలేరు. కానీ కొంతమేరకు నిజంగా మనం దీన్ని నష్టపోయాము అని భావించినప్పుడు మాత్రమే మనం ఫిర్యాదు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఇక్కడ నేను ఒక్కడే నియమించబడ్డాను రాష్ట్ర వ్యాప్తంగా. ఫస్ట్లో ఈ ఏరియాకి ఒక్కడే ప్రోగ్రాం చేయలేము అని నేను మా వినియోగదారుల జాతీయ కమిషన్కి అభ్యర్థించినప్పుడు మా కమిటీ నాకు ఫ్రీగా ఉంటుంది. 5 లక్షల లోపు ఉన్న ఒక ఏ వస్తువుని మీరు కొంటే దాన్ని ఫ్రీగా ఏ ఛార్జెస్ లేకుండా మీ కంప్లైంట్ తీసుకుంటారు. మళ్ళీ కంప్లైంట్ తీసుకున్నట్టు 120 రోజుల్లో దాన్ని డిస్పోజ్ చేయాలి. 120 డేస్ లోపు కంప్లైంట్ తీసుకున్న లోపు అది వినియోగదారుడికి ఖచ్చితంగా తెలియజేయాలి. అది తప్ప రైట్ అనేది ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ దాన్ని క్లోజ్ చేయాలి. కాబట్టి 2019 చట్టంలో మనకి వినియోగదారునికి మెయిన్ పాత్ర ఇచ్చారు. అంటే మీకు 99% ఒక వినియోగదారుడు కంప్లైంట్ ఇస్తే అది జెన్యూనా కాదని చెక్ చేసుకొని ఖచ్చితంగా జెన్యూన్ అయితే మాత్రం 100% అతనికి న్యాయం చేస్తారు. ఇప్పుడు అది ఏ వస్తువైనా కానీ మీకు అక్కడ కానీ ఎక్స్పైరీ డేట్ ఉన్నటువంటి వస్తువులు కానీ అంటే ఈ కామర్స్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఏ వస్తువైనా కొన్నా కానీ మీరు అనుకున్నట్టు ప్రోడక్ట్ రాకపోయినా కానీ మరియు మీరు కాల్ చేసినప్పుడు వాళ్ళు సరైన రెస్పాన్స్ చేసి మొత్తం సీట్ ఓపెన్ చేస్తాము. అయిపోయింది ఏం లేదని ఫోన్ చేసినా కూడా వాడికి సమాధానం చెప్పారు. వెనక్కి పంపించమంటారే కానీ వెనక్కి పంపించిన వాళ్ళు ఏంటంటే ఈ కంప్యూటర్ ఈ ల్యాప్టాప్ ఇటువంటి సిచ్యువేషన్స్ నాకు 1-2 జరిగినాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అంటే ఇప్పటికేం మీకేం జరగదు, ఫ్యూచర్ ఇంకా పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి అది ఒకసారి జాగ్రత్తగా దీన్ని చేసుకోవాలి. అటువంటిది ఏదైనా జరిగినప్పుడు పూర్వం ఉంది కాబట్టి వీళ్ళకి కంప్లైంట్ చేస్తే అంత ఎంతో 2 రోజులు లేట్ అయినా కూడా మన డబ్బులు మనకు వస్తుంది కాబట్టి దీన్ని ఒకరోజు బాగా గొర్రెల్లోకి ఎక్కించుకొని ఒకసారి ఇంట్లో కూడా మన పెద్దవాళ్ళు కూడా తెలియజేస్తే ఏదైనా పార్సల్స్ వస్తే ఒకసారి విప్పకుండా దాన్ని ఎక్స్ప్లైట్ అయ్యి చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇది మంచి అవగాహన కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ముక్కోటి ఏకాదశి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానం, కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం, ధర్మరాజు స్వామి దేవస్థానం, బాలాజీనగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, బడ్డుచౌక్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో స్వామివారు విశేష అలంకరణతో ఉత్తర ద్వారం వద్ద భక్తులకు దర్శనమిచ్చారు. కార్డులు వేస్తుంది వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది కదా, అది వేసుకుంటాం చదివేసుకుంటాం. ఇస్తా ఉన్నదమ్మా, త్వరపడదు, నెమ్మది తీసుకొని బాబా కంకర పట్టుకోండి. మౌలిక నామలు హేగేసా, శశాంక నామలు హేగేసా తర్వాత ముక్కోటి సందర్భంగా గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో స్వామివారు ఉత్తర ద్వారం వద్ద భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా మహిళలు తిరుప్పావైని పఠించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకటేశాయ నమః. ఓం వైకుంఠ ఓం
सहकुटुम्बानां तेषां यजमानानां सहकुटुम्बानां संकल्पसिद्ध्यर्थं कामितार्थफलसिद्ध्यर्थं గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారం వద్ద భక్తులకు దర్శనమిచ్చారు. మూల విరాట్కు బంగారు కిరీటం, స్వర్ణ కవచాలతో ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. నివేదించేస్తా ఉండండి, ఓటు వహించండి. మా పల్లి ఉండేవాళ్ళు కూడా చేయి చేపేస్తే ప్రతిసారి ఏడు చెప్పండి. మాకు ఇల్లు ఎంతమంది తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూరు గ్రామంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉభయ దేవేరులతో కలిసి ప్రత్యేక అలంకారంలో కళ్యాణ మండపంలో కొలువుదీర్చి వేద పండితులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ పాప ఎవరు? ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విష్ణు ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు, ఉత్తర ద్వార దర్శనం, గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయంలో వేకువజాము నుంచే భక్తులు కోలాహలంగా స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజా కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన పెనుగొండ సుధాకర్ గుప్తా, శాంతి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
విష్ణుమూర్తి అంటే వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్ధనోజాయ సార్వభౌమాయ మంగళం కౌశలైతో వ్రతాని వసేంద్రస్య విద్యుశిఖారద్విప్రాశరణ్యవం జాగృవాగం సస్యమినరే విష్ణోరి పరమం పదం సారిగ్రాం శిలావారిం బపహార మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి శనివారం సందర్భంగా భగవాన్ వెంకయ్య స్వామికి శ్రీ విశ్వనాథ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దక్షిణ దిగ్భాగే స్వామి దేవత సన్నిధో ఉపచారిక పూజార్థం యజమాన్యాः మీ గోత్రాన్ని అనుకోండి. యజమాన్యాः మీ భర్త పేరు అనుకోండి. అశ్విన్నో వర్తమానేన వ్యవహారిక గ్రహాగ్నేయం విశ్వాత్మానం పరాయణం నారాయణే మార్గ సత్యతత్వబోధకాయ విశ్వమూర్తిషోత్తం యజ్ఞశ్రమశక్తాస్తం స్వామి వెంకయ్యాయ భొలగమూడివాసాయ వామకాభీష్టధాయ మహితమం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవత దివ్య సంపూర్ణుగ్రహ ఆశీర్వదించు. ఆదినారాయణ ఓం నారాయణ ధర్మదినే ఆధ్యానిక మహానివేదన మోక్ష చతుర్విధ మనోవాంఛ అసత అజ్జవోచదా దివ్యకేత్మచే మదే పథేనాం పథేనాయ నమః శ్రవాయ పరిశ్రవాయ నమో ఆశిషేనాయ నమో షోడధాయ నమో నమః ఉపరాంతకాయ నమః ఉషాంకాయ నమః పుష్పాదూడాయ నమః భస్మోదోలిత విగ్రహాయ నమః. అన్నదాన మహాప్రభో సద్గురు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్ కి ఇచ్చాగ్నిహోత్ర. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై కోటా క్రాస్ రోడ్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు అయ్యప్ప భక్తులకు గాయాలు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్ సమీపంలో గూడూరు రాపూర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నూరు గ్రామానికి చెందిన శ్రీను అనే 35 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు మృతి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు దేవాలయంలో స్వామివారు విశేష అలంకరణతో ఉత్తర ద్వారం వద్ద భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.